పెద్ద సంఖ్యలో తిరస్కరించడం, కావలసినటువంటి దస్తావేజులు లేవని వగైరా అనేక కారణాలతో ఇప్పుడు ఏమైతేనే పరిశీలిస్తున్నారట. మీరు దయచేసి ఒకే ఒక విషయం చూడండి. ఈ పథకం అమల్లో ఉన్న కాలంలో యజమానులు, ఉద్యోగులు అధిక వేతనం పైన ఒకవేళ వాళ్ళు చెల్లించినట్టయితే అంతకన్నా పెద్ద రుజువు మీకు అక్కరలేదు. దయచేసి అది ఆలోచించండి. అంతేగాని ఆప్షన్ ఇచ్చారా ఇవ్వలేదా పలానా తారీఖున వాటన్నింటితో సంబంధం లేకుండా యజమానులు కూడా అధిక వేతనపై చెల్లించారు అంటే ఉద్దేశం దానివల్ల వచ్చే ప్రయోజనాలన్నీ కలగాలని. ఆ ప్రయోజనాల్లో ప్రధానమైనటువంటి భాగం అధిక పెన్షన్ రావాలని. అందుకే ఉద్యోగులు కూడా అదనంగా చెల్లించారు కదా. చెల్లించలేని పరిస్థితుల్లో పథకం ఉంది అని భావించి ఆలోచించి ఏదో పద్ధతిని వాళ్ళకి ఇవ్వకుండా ఉండాలనేటువంటి ఆలోచనతో చేయడం జరిగింది. ఒక్కసారి ఆలోచించండి. మానవతా దృక్పథంతో రిటైర్ అయిన వారి పట్ల, పెన్షనర్స్ పట్ల మీరు సుప్రీంకోర్టు వారికి కూడా చెప్పుకోవచ్చు. వారు చెల్లించిన ఉద్దేశం ఇది, వారందరికీ మేము పెన్షన్ ఇస్తామని. దయచేసి అదొక్క పని చేయండి. రెండో అభ్యర్థన, అన్ని సవ్యంగా ఉన్నాయని చెప్పి మీరు అడిగిన సొమ్ము అదనంగా చెల్లించి అంటే విత్డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు అర్హులు, ఆ డబ్బు మీరు కట్టాలి అని అంటే అది చెల్లించి బకాయిలు చెల్లించిన వారికి ఏళ్ళు గడుస్తున్నా కూడా ఇంకా వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం లేదు. దయచేసి వెంటనే పెన్షన్ ఇవ్వండి. తర్వాత మీకు కావాల్సిన బకాయిలు మీరు నిర్ణయించి ఇంత కావాలని చెప్తున్నారు. వాళ్ళకి ఎంత పెన్షన్ వస్తుందో వాళ్ళకి ఇప్పటిదాకా తెలియదు. అది మీరు చెప్పాలనుకుంటే చెప్పగలరు. వెంటనే మీరు ఇంత బకాయిలు కట్టాలి, మీకు ఇంత పెన్షన్ వస్తుందని ఈ రెండు విషయాలు వాళ్ళకి ఇప్పటికైనా దయచేసి తెలియజేయండి. తర్వాత ఇంకో విషయం, ఈ నెల లోపలైతే మీరు ఇంత చెల్లించాలి, దాని తర్వాత అయితే ఇంత వడ్డీ చెల్లించాలి. ఇప్పుడు కూడా వాళ్ళ దగ్గర అట్లా వడ్డీలు వసూలు చేయడం ఎంతవరకు భావ్యం అండి? అది లక్షలు వసూలు చేయడము. వాళ్ళకి 20,000 వస్తుందో తెలియదు, 30,000 వస్తుందో తెలియదు, మరింత వస్తుందో తెలియదు. అట్లా కాకుండా రిటైర్ అయిన ఉద్యోగులను మానసిక క్షోభకు గురి చేయకుండా వారికి రావాల్సిన పెన్షన్ వారికి అందించండి. ఎట్లా అయితే ఈ పథకాన్ని అమలు చేసి సహాయం చేయొచ్చు అని ఆలోచించండి, కానీ ఎట్లా అయితే తిరస్కరించవచ్చు అని ఆలోచించకండి.